శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణకి భిన్నంగా ఉంటుంది. ఏ గుడిలోకి వెళ్ళినా సర్వసాధారణంగా ప్రదక్షిణ చేస్తారు. కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర దేవాలయాల్లో చేసిన విధముగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. శివాలయాల్లో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో లింగ పురాణము స్పష్టంగా వివరించింది. శివాలయంలో చేసే ప్రదక్షిణని చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణ అంటారు. ఈ చండీ ప్రదక్షిణం చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు. లింగ పురాణం శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గురించి ఈ విధంగా చెబుతోంది. వృషం చండ వృషం చైవ సోమసూత్రం పునర్వశం చండంచ సోమ సూత్రంచ పునశ్చండం పునర్వశం శివ ప్రదక్షిణే చైవ సోమసూత్రం నలంగయే లంఘనాత్ సోమ సూత్రస్య నరకే పతనం ధ్రువం. శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ధ్వజస్తంభం నుండి చండీశ్వరుని వరకు ప్రదక్షిణ చేసి చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు. ఈ విధంగా చేసే ప్రదక్షిణం చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అని పేరు. శివ ప్రదక్షిణలో సోమసూత్రం దాటరాదు. ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుండి పోతుంది. అంతేకాక అక్కడ ప్రమద గణాలు కొలువై ఉంటారు. అందుకే వారిని దాటితే శివుని కోపానికి గురి అవుతారు. ఇలా ఈ విధంగా చేసే ఈ ప్రదక్షిణం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది. ఇలా 3 ప్రదక్షిణలు చేయాలి. అయితే నందికి శివునికి మధ్యలో నడవకూడదు. ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి.